కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది అల్పపీడనం. అయితే రానున్న 2 రోజుల్లో కూడా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖలో ఇప్పటికే రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం అందుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, అరకులో కూడా రాత్రి నుంచి వర్షం పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు మత్స్యకారులకు కూడా ఆదివారం ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి, రానున్న 2 రోజుల్లో కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మ్యాప్ లో విశాఖ తీరానికి ఆనుకొని కూడా వర్షాలు రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇది తుఫానుగా మారబోతుందా లేదా అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మరి ఎన్ని రోజుల్లో ఈ వర్షం పడబోతుంది? అంటే ఎన్ని రోజుల్లో ఈ వర్షం భారీ వర్షాలుగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? అల్పపీడనం ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో అటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి నెల్లూరు, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైనటువంటి అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అతి భారీ వర్షాలకు సంబంధించి అటు ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కోనసీమ, అంబేద్కర్ జిల్లా, ఏలూరు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా అటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించి అధికారులు అయితే అంటే మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఆదివారం వరకు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి భయాందోళనలు అయితే ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి వరి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి అంటే దాదాపుగా ఈ రోజు వరకు కూడా తీవ్రమైనటువంటి అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ముఖ్యంగా వాయుగుండంగా మారుతుందా, ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పటి వరకు అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి లేదు. దీంతో చేతికొచ్చినటువంటి పంట విషయంలో ముఖ్యంగా వరిని చాలా మంది హార్వెస్టింగ్ చేస్తున్నారు, కోతలకు వస్తున్నారు. ఆ పనుల మీద ఇప్పటికీ కూడా చేలోనే పనుల మీద పంట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నూర్పు చేసినటువంటిది ధాన్యాన్ని ఆరబెడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. కళ్ళల్లోనూ రోడ్ల మీద దారిని ఆరబెడుతున్నారు. వీళ్ళందరూ ఈ వర్షాలతో మొత్తం 6 నెలలు పండించినటువంటి పంట నాశనం అయిపోతుందని భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి కూడా కొంత జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మన్యం జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాలు మొత్తం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పటికే శీతాకాలం కావడంతో గడిచినటువంటి 3-4 రోజుల నుంచి ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకు తోడు అంటే తగ్గినటువంటి ఉష్ణోగ్రతలతో ఇప్పుడు వర్షానికి సంబంధించినటువంటి చలి కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అటు కళింగపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సంబంధించి ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి అధికారులు ఈ అల్పపీడనం తీవ్రత ఏ స్థాయిలో ఉంటదనేది ముందుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది. ఇది తమిళనాడు వైపు దాని కదలికలు ఉన్నా కూడా వర్షాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటాయని వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అంటే ముందుగా ఈ అల్పపీడనము ఏర్పడినప్పుడు దీని దక్షిణ కోస్తా, రాయలసీమల మీద మాత్రమే ఈ అల్పపీడనం ప్రభావం ఉంటుందని అంచనా వేసినటువంటి వాతావరణ శాఖ అధికారులు అది రోజు మారుతున్నటువంటి కొద్ది అంటే 17వ తారీఖున ఏర్పడింది. 17 నుంచి 18, 19 తేదీలు ఇది కేవలం అటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, అదే తిరుపతి జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటుందని అంచనా వేసినటువంటి అధికారులకి గ్రాడ్యువల్ గా ఇది పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి
ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా గడిచిన 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు అంటే భారీ వర్షాలుగా దారి తీసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ రోజు రేపు ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది ఒక అంచనా ఉంది. ఈ అతి భారీ వర్షాలు ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లాలకి సంబంధించి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్స్యకారులకైతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా మత్స్యకారులకి సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు, వెళ్ళినటువంటి వాళ్ళు సముద్ర తీరాలకి ఎక్కడ సమీపంలో ఉంటే అక్కడికి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ మత్స్యకారులందరూ కూడా వేట నుంచి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వరి రైతులకు సంబంధించి మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో ఈ ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి కేంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కూడా కురుస్తున్నాయి. వర్షాలు కురిసి ధాన్యం తడిస్తే కనుక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఒక పక్క నుంచి వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తాయని, అది కూడా ముఖ్యంగా అటు పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు జిల్లాలకి ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటన ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు జిల్లాలకి ఈ రోజు నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా రాత్రి విశాఖపట్నంకి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ అటు పార్వతీపురం, మన్యం జిల్లాకైతే తన పర్యటనకి వెళ్తున్నారు. వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అటవీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఈ ఏనుగు దాడులు ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా ఈ తుఫానుకి సంబంధించి కొంత అలజడి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ముందుకు వెళ్తారా, ఈ పర్యటన ఏ విధంగా చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని కోణాల్లోనూ కూడా ప్రస్తుతం అయితే అందరినీ భయపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడా కూడా తెరపు లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థం కానటువంటిది పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. విశాఖ ముఖ్యంగా ఎందుకంటే విశాఖ అనేసరికి గుర్తొచ్చేది అందరికీ అందమైనటువంటి బీచ్లు గుర్తొస్తూ ఉంటాయి. కానీ బీచ్ రోడ్లన్నీ కూడా ఈ తుఫానుకి సంబంధించి ఆ బీచ్లన్నీ మొత్తం సముద్రపు భారీ అలల కోతకి గురైనటువంటి నేపథ్యంలో ఇక్కడికక్కడ కోతకు గురయ్యి చిత్రమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రం కూడా గడిచినటువంటి 3 రోజుల నుంచి తనకు ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రపు అలలు తాకిడి ఇంచుమించుగా తీరాన్ని అంటే బీచ్ రోడ్డును తాకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా గతంతో పోలిస్తే 70 నుంచి 80 అడుగుల ముందుకి సముద్రం వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో కోతకు గురవుతుంటే వాతావరణ శాఖ అధికారులు కూడా సముద్రానికి సంబంధించి కొంత అలజడి ఉంటుంది కాబట్టి దాని వల్లనే ఇది సంభవిస్తుందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అంచనా ప్రకారం అంటే తుఫాన్ల సమయంలోనూ, వాయుగుండాల సమయంలోనూ, అల్పపీడనాల సమయంలోనే సముద్రానికి సంబంధించి అల్లకల్లోలంగా ఉంటుంది. అదేవిధంగా సముద్రంలో ఉదయం, సాయంత్రం కూడా ఆటుపోట్లు అనేవి సహజంగా కనిపిస్తాయి. కానీ 2050 నాటికి ముంపుకు గురయ్యే నగరాల్లో విశాఖ నగరం కూడా ఉన్నదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది కేవలం తుఫాన్ల సమయంలోనూ, అల్పపీడనాల సమయంలోనూ సముద్రం ముందుకు వస్తుందా, లేకపోతే ఇది దాన్ని కదలికను మార్చుకుని తీరు మార్చుకుని ముందుకు వస్తుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ తుఫానుకి సంబంధించి ప్రస్తుతము ఈ అల్పపీడనానికి సంబంధించి అధికారులు ఎన్నో హెచ్చరికలు జారీ చేసి దాదాపుగా 3 రోజుల నుంచి కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు మాత్రం ఈ అల్పపీడనం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి కాబట్టి వరి పంట నేలకు ఒరిగే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం ఒకవేళ ఆరబెట్టినా కూడా అవి మొలకలు రాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఏ స్థాయిలో ఏ జిల్లాల్ని ముంచెత్తుతుందో, ఇది వరదలకే దారితీసే అవకాశం ఉందా, లేకపోతే భారీ వర్షాలు కురిసి ఆగిపోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజు, మరి అధికారులు కూడా మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలానే రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అని అధికారులు ఏమైనా చెప్తున్నారా? అంటే ఇప్పటి వరకు అల్పపీడనానికి సంబంధించి తుఫానుగా మారే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో కదులుతున్నటువంటిది అయితే
ఉంది. దీని కదలికను బట్టి అదే విధంగా సముద్రంలో ఉన్నటువంటి అలజడి, గాలుల వేగం, ఈదురుగాలులు ప్రస్తుతం అయితే 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది వాయుగుండంగా మారుతుందా లేదా తీవ్ర అల్పపీడనంగా మాత్రమే ఈ తీరాన్ని తాకుతుందా అనేది మాత్రం అధికారులకు ఇంకా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా 2-3 రోజులు కూడా దీని ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో దీని కదలికైతే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుఫానుగా కానీ వాయుగుండంగా కానీ మారే అవకాశం అయితే లేదు. ఇది అల్పపీడనం నుంచి తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం అయితే రూపాంతరం చెంది తన కదలికనైతే ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులందరినీ కూడా సముద్ర తీరాలకి ఎక్కడైతే వాళ్ళ బయటకు వచ్చేయమని, సముద్రం నుంచి వేట నుంచి బయటికి రావాలని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా తీరాలు చేరుకున్నారు. వాళ్ళ బోట్లని జట్టీలకి పరిమితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచినటువంటి నెల రోజుల నుంచి కూడా ప్రతి 4-5 రోజులకి ఒకసారి తుఫాను హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారుల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే వేటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. వేటకు వెళ్ళిన 2-3 రోజులకే మళ్ళీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. దీంతో కొంతవరకు నష్టపోతూ ఉన్నటువంటిది అయితే ప్రస్తుతం మత్స్యకారుల విషయంలో తెలుస్తున్నటువంటిది ఉంది. ఇప్పటికే అటు వ్యవసాయానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే ఈ భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇటు సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి ఉమ్మడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర అన్నపూర్ణగా ఉన్నటువంటి అటు ఉభయ గోదావరి జిల్లాల్లోనే భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో హార్వెస్టింగ్ సీజన్ కావడంతో కొంతవరకు రైతులైతే భయపడుతున్నారు. మరి అధికారులు చేసినటువంటి సూచనలు రైతులు పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఏ విధంగా వాళ్ళని ముంపు లేనటువంటి ప్రాంతాలకు తరలించాలనే దాని మీద కూడా అధికారులకైతే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షాలు ఎక్కడ అంటే పర్టికులర్ ఏరియాల్లో కురుస్తాయి, పర్టికులర్ ఏరియాల్లో ఈ పిడుగులు పడతాయి అనేది ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అట్లాంటి హెచ్చరికలు ఏమి లేవు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయనేది పూర్తి స్థాయి అంచనాలు అయితే లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సముద్ర తీర ప్రాంత జిల్లాలో అయినటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా మేఘాలు మొత్తం ఎక్కడికక్కడ కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వర్ష తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అటు తీవ్ర అల్పపీడన కదలికను తెలియజేస్తూ అటు ప్రజల్ని, ప్రభుత్వాన్ని, రైతుల్ని కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఎస్, మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే కూడా కోస్తా తీరం వైపు దూసుకొస్తున్నట్లు అల్పపీడనం కనిపిస్తుంది. విశాఖపట్నానికి దగ్గరగా కూడా మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం చుట్టూ కూడా రానున్న 2 రోజులు కూడా తుఫాను భారీగా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా మ్యాప్లో కనిపిస్తుంది. అయితే ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇది తుఫానుగా మారే అవకాశం లేదు, తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం మాత్రమే ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, అరకులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో కూడా రాత్రి నుంచి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. రానున్న 2 రోజుల్లో కూడా ఇవి భారీ వర్షాలుగా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఆదివారం వరకు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. అయితే తీవ్ర అల్పపీడనంగా మారబోతుంది. అయితే తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది, కానీ తుఫానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తున్నట్లు కూడా మనం విన్నాం. అయితే వరి రైతులకు ఇది ఒక భయాందోళన విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరి రైతులకి అంటే వర్షం ఎక్కువగా పడుతుండడంతో వరి రైతు నాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది అల్పపీడనం. రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.